చంద్రబాబు నాయుడు హయాంలో సప్లై నిధులతో మనకి ఎన్నో సబ్సిడీ లోన్లు ఇచ్చారు. ఈ విధంగా ఎక్కడా చేయని విధంగా చంద్రబాబు నాయుడు చేస్తే ఈయన ఒక సబ్సిడీ లోన్ కాకుండా 10,000 అకౌంట్ లో వచ్చి కరెంటు బిల్ ద్వారా ఇంకో బడ్జెట్ ద్వారా ఇంకా రకరకాల ద్వారా మన దగ్గర తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి. ఇక్కడ వచ్చి మన సునీల్ అన్ని గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో సాయం చేయండి. రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే తల్లి మీ అందరికీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. ఎన్ని? 3 గ్యాస్ సిలిండర్. తర్వాత బీసీలు కానైతే 50 సంవత్సరం నిండు అందరికీ 4,000 అన్న బీసీలే 50 సంవత్సరం నిండు అందరికమ్మా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారమ్మా. తర్వాత తల్లి మన ఇంట్లో చదువుకునే బిడ్డలు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు 45,000, నలుగురుంటే 60,000 ఇస్తారమ్మా ఏమ్మా. తర్వాత మీరు ఎక్కడి నుంచి జిల్లాలో బస్సు ఫ్రీగా ఎక్కచ్చమ్మా, టికెట్ 5 నిమిషాలు పెట్టాలి మీరు. అట్లాగే తల్లులారా ముఖ్యంగా మంచినీళ్ళు ఇస్తారమ్మా, మీకు సరఫరా చేస్తారు మంచినీళ్ళు. తర్వాత మిల్లలు ఎవరన్నా సరే డిగ్రీ చదివిన బిడ్డలు ఎవరన్నా నిరుద్యోగులుగా ఉంటే అమ్మా వాళ్ళకి ఏంటంటమ్మా నెలకి 3,000 రూపాయలు యువగల నిధి కింద వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు డబ్బులు ఇస్తారు తల్లిదండ్రుల. 6 గ్యారంటీలు బాబు గారు ఇచ్చారమ్మా. అలాగే నిన్న ఏంటంటే బీసీలు డిక్లరేషన్ చేశారు. బీసీలు 50 సంవత్సరాలు నిండితే అది మగైనా ఆడైనా అందరికీ 4,000 రూపాయలు ఇస్తారమ్మా. తర్వాత మన ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరైనా ఉంటే ఒక్కొక్కరికి 15,000 ఇస్తారమ్మా. ఇంట్లో తల్లికి 56 సంవత్సరాల నుండి బిడ్డకి 20 సంవత్సరాలు ఉంటే ఇద్దరికి 1,500 ఇస్తారమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా బాబు గ్యారంటీలమ్మా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు. తల్లి సాయం చేయండి. అలాగే తల్లి పెళ్లిళ్ళు చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు. గతంలో చంద్రబాబు బీమా ఇస్తుండేవాడు చనిపోతే ఇప్పుడు ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి. తెలుసు కదా తల్లి, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప మళ్ళీ ఒక తట్టడి మడ్డేలు ఎవరు నిజం అబద్ధం తల్లి చెప్పండి. నేను నేసే రోడ్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు నీ వారికి తెలుసు ఏం తెల్లరా సాయం చేయండి అమ్మా. ఈసారి చంద్రబాబు నాయుడు కొట్టేయండి. జిల్లా అడుగుతున్నది రాష్ట్రం అడుగుతున్నది సీసీ రోడ్ అడుగుతున్నది బీసీ జనం అడుగుతున్నది. మన జోలికి వస్తే తాట తీసే వ్యక్తులం కూడా మనమే. అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు వాళ్ళకి రావాల్సిన నిధులన్నీ కూడా నేను అది మీకు అందరికీ తెలుసు. మీకేం కావాలో నేను లోకల్ ఏం కావాలో మీరు చెప్పండి, చేసినట్టు మీకు తెలుసు. ఏం చేయాలా పథకాలు కావాలి, ఇంకేం కావాలి. ఈ రోజుకి నేను మర్చిపోను, మీకు పెద్దోళ్ళకి గుర్తుంటుంది. దయచేసి మన ఎంపీటీసీలో మంచి మెజార్టీ సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. కంపల్సరీ
తెలుగు ప్రీతం నాయకులు కండువా కప్పి తెలియజేస్తాం. ఓకేనా? ఓకేనా? వెల్కమ్. పాతోళ్ళదు శంకరయ్య శంకరయ్య గారు, వాసు గారు, రమణయ్య గారు, శీలయ్య శ్రీనివాసు గారు. అన్న కండువాలు తీద్దని చెప్పునా? అయ్యా, ఎవరు కండువాలు తీయద్దు, అందరూ ఫోటో తీసుకోవాలి, అందరూ కలిసి. మణి గారు కండువాలు అట్ట పెట్టుకోవాలి, అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటాం. రమణయ్య గారు, జానకి రామయ్య, జానకి రామయ్య గారు, సుబ్బారావు గారు, రమణయ్య గారు, పుల్లయ్య, రమణయ్య గారు, పెద్ద నమస్కారం. పుల్లయ్య గారు, అన్ని పేరు చెప్పేస్తున్నాం, ప్రవీణ్ రా చెప్పేస్తున్నాం. పుల్లయ్య, పుల్లయ్య గారు, సుబ్బారావు గారు, కొండయ్య గారు, ముత్యాలయ్య. కండువాలు అందరూ ఉండించుకోవాలా, ఫోటో తీసుకుందాం. కృష్ణయ్య, కృష్ణయ్య గారు, పాలయ్య గారు, ఓకే సుబ్బయ్య, బాగున్నావా? ధనంజయ, అవ్వాతాతల ఓటు, అవ్వాతాతల ఓటు, అక్కా చెల్లెమ్మల ఓటు, అన్నా తమ్ముల ఓటు, మన గూడు, మన గూడు, మన కలుపూరు, మన కలుపూరు. బీసీలు ముందుకొచ్చి ఒక సభను పెట్టి ఇంతమందిని సమీకరించడం నాకు తెలిసి నాకు రాజకీయ జీవితం నుండి కూడా మొదటి టైం. దానికి మీ అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అందరూ కూడా అట్లాగే ఈ సభకి అధ్యక్షులు వచ్చినటువంటి పెద్దలు, పార్టీ చిలకూరు మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే పెద్దలు మా నాయకులు తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు వెంకటరమణ రెడ్డి గారికి, అలాగే పెద్దలు కృష్ణన్న గారికి, మస్తారెడ్డి గారికి, అలాగే సోదరులు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, వెంకట కృష్ణయ్య గారికి, అలాగే మా వేళపాలెం సర్పంచ్ వెంకటేశ్వర గారికి, మా రాష్ట్ర కార్యదర్శి లీలమ్మ గారికి, అలాగే చిలకూరు మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు సుప్రజ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పార్టీ కార్యదర్శి చిరంజీవి గారికి, మునిశేఖర్ గారికి, అట్లాగే వేదిక ఉన్నటువంటి బీసీసీఎల్ కార్యదర్శి సురేష్ గారికి, కోట ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మురళి గారికి, జాంటీ గారికి, అనూప్ గారికి, ఈరోజు ఒక్క నిమిషం చెప్తానా, ఈరోజు ఇంతమందిని ఒక్కడిగా చేర్చి ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా తమ్ముడు కృష్ణకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అట్లాగే ఆయనతో పాటు సహకరించినటువంటి నాగయ్య గారు, అలాగే నాసిన కృష్ణయ్య గారు, వంశీ గారు, నాగేంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఒకటి తెలియజేస్తున్నాయా మీ అందరికీ, మురళి ఎవరయ్యా? మురళి, ఓకే, మురళి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మురళి, మీ అందరు కిషోర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక నాకు తెలియదు, నాకు చెప్పండి, మర్చిపోతే మళ్ళీ బాధపడదు ఎవరు కూడా. ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు. ఏమా తెలుసో తెలీదా? తెలుసు కదా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ పంచాయతీలో దాదాపు 9,30,00,000 ఖర్చు పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశా. నేను వేసిన రోడ్లన్నీ కూడా మీ ఊర్లో దాదాపు 1,80,00,000 రోడ్లు వేసాం మీ పంచాయతీలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిప్పర్లు తిరిగి పోయినాయి. మన తప్పులే, నా తప్పులే, ఈ తప్పంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉందమ్మా.
ఈరోజు మేము మా పెద్దలు మీ గ్రామానికి వస్తుంటే అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలికి ఒక 2 కిలోమీటర్లు మీటింగ్ ప్లేస్ ఉన్నా కానీ ఇంతమంది ఇక్కడ రావడం చూస్తుంటే ప్రజా చైతన్యం మొదలైందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్నే మీరు చూసింటారు బీసీ డిక్లరేషన్ అంటే బీసీలకి తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి పథకాలు కానీ ఏ విధమైన ప్రయోజకరమైన పనులు కానీ చేస్తుందో నిన్న మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న సంయుక్తంగా విడుదల చేసినటువంటి బీసీ డిక్లరేషన్ ఒకసారి మీకు చెప్పాలని చెప్పి నా ఉద్దేశం అమ్మా. గతంలో మనకి బీసీలకి ఈ యొక్క స్థానిక సంస్థ ఎలక్షన్లో రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కానీ నందమూరి తారక రామారావు గవర్నమెంట్లో కానీ బీసీ రిజర్వేషన్ ఇచ్చేటువంటి మహానుభావుడు వాళ్ళిద్దరు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలే. బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. దాంట్లో ఎవరు ఏం చెప్పినా అది వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు. ఎందువల్లంటే ఈరోజు బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ ఇంకెవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నిన్నే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, బీసీలు మా పార్టీకి వెన్నెముక, బీసీలు మా డిఎన్ఏ, తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ బీసీలు అని చెప్పి ధైర్యంగా చెప్పుకున్నటువంటి మగోడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అవుట్ రైట్ గా సపోర్ట్ చేసేది పేదవాళ్ళకి బాబు గారే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు బీసీలకి 50 సంవత్సరాలు నిండితే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 4,000 పెన్షన్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు నేను తెలియజేస్తున్నామా. 4,000 బీసీలు ఆడ కానీ మొక్క కానీ ఎవరైనా కావచ్చు, మీ అందరూ కూడా 4,000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏ విధంగా ఉందో అంటే ఎస్సీని పేరు పెట్టి ఎస్సీ అంటే పోలీసు పేరు కూడా కేసు పెడతా తెలుసు కదా. ఇప్పుడు బీసీలకు కూడా అదే విధంగా పేరు పెట్టి కులం పెట్టి ఉన్న తిట్టినా కానీ సేమ్ ఎస్సీ ఎస్టీ చట్టం లాగానే బీసీని కూడా వర్తించే చట్టాన్ని ఈయన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గతంలో మనిషి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు యాక్సిడెంట్లో. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇళ్లలో మనిషి ఏమన్నా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీరు తెలియజేస్తున్నా ఈ ఊర్లో అంటే ఈ పంచాయతీలో నేను 10 లోన్లు ఇచ్చా, 10 లక్షలు పెట్టాను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. ఈ 5 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మీ యొక్క పంచాయతీలో ఒక్క లోన్ ఇచ్చారా బీసీ కార్పొరేషన్ అంటున్నా? నిజం చెప్పండి, ఒక్కరికంతా నాకు వచ్చిందని చెప్పండి. గతంలో మేము ఇచ్చాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో. ఎస్సీలకు ఒక లోన్ ఇలా, బీసీలకు ఒక లోన్ ఇలా, ఎస్టీలకు ఒక లోన్ ఇలా, మైనార్టీలకు ఒక లోన్ ఇలా, ఎవరికి కూడా ఒక్క లోన్ కూడా ఇవ్వనటువంటి మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మహిళలందరూ కూడా అబద్ధాలు చెప్పాడు. ఒక్కసారి అవకాశం అని చెప్పి ప్రజలు మోసపోయినాం. దొంగ ముద్దులు పెట్టాడు, తల నవ్వినాడు, నంగి 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 మొహం పెట్టుకొని మనల్ని ఓట్లు అడిగాడు. కానీ గెలిచిన తర్వాత ఆయన కొట్టింది మనలేనమ్మా. మద్యపానం నిషేధిస్తానని చెప్పాడా చెప్పలేదమ్మా? చెప్పండి. వచ్చాడు ఏమన్నా మద్యపానం తీసేశాడా? బెల్ట్ షాపులు పెంచాడు. తర్వాత 70 రూపాయల క్వార్టర్ని 200 300 చేశాడు. నిజమా పదమ్మా? అట్లాగే తల్లి, అప్పుడు గతంలో క్వాలిటీ మద్యం మనకు దొరికేది. ఈరోజు నాసిరకం మద్యం మొత్తం స్పిరిట్ రంగేసి ఇచ్చేస్తున్నాడు. అది తాగితే 100 రోజులు బతకాల్సిన మనిషి 10 రోజులు చచ్చిపోతున్నాడు అమ్మా. లేకపోతే నరాలు వీక్నెస్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, మున్నిట్టుండి కైపు ఎక్కిపోవడం, మళ్ళీ కైపు తగ్గిపోవడం, అది మళ్ళీ కైపు తగ్గితే మళ్ళీ ఇంకో క్వార్టర్ 300 రూపాయలు ఇచ్చి తాగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాడు అమ్మా. అంటే ఆడవాళ్ళని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆడవాళ్ళు ఆ రోజు ఆయన వస్తే మద్యపానం ఎత్తేస్తాడని చెప్పి నమ్మకంగా ఓట్లేసాం. కానీ ఎత్తలా, ఇంకా పెంచాడు, రేటు పెంచాడు, ఇంకా మన డబ్బులు ఎక్కువే. సచివాలయాలను పెట్టి డబ్బులు అప్పు తెచ్చుకున్నాడు. సచివాలయాలను కూడా పెట్టేశాడు, మొత్తం పెట్టేశాడు. ఇంకేం లేవు మన దగ్గర. ఉన్న ఆస్తులంతా కూడా కోట్లకి మొత్తం తాగడి పడి అప్పు తెచ్చుకున్నాడు. ఈ రోజుకి అయితే మొన్నటి వరకు అయితే ప్రతి మనిషి పైన పుట్టబోయే బిడ్డ మీద 3,50,000 రూపాయలు అప్పు ఉందమ్మా. మన అందరిపై ఉంది అప్పు మహానుభావుడు దేవల్ల. తర్వాత ఈ అప్పులు ఇంకా పెరిగాయి. ఇప్పుడు ఎంతో లెక్కేసుకుంటే 3,50,000, 5 లక్షలు, 10 లక్షలు ఉంటుంది మన పైన. కాబట్టి మనల్ని తాకట్టు పెట్టి ముఖ్యంగా మన వీక్నెస్ని, తాగుడు అనేటువంటి వీక్నెస్ని ఈరోజు తాకట్టు పెట్టి కోర్టు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా.
కాబట్టి మీరంతా ఆలోచించండి అమ్మా. అట్లాగే ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని చేయాల్సిందేను, అమరావతి చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, అమరావతి ఉంటేనే మనకి జీవం ప్రాణం అని చెప్పినటువంటి పెద్ద మనిషి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి వద్దు, అక్కడన్నీ ఆల్రెడీ కట్టేస్తున్నారమ్మా, కోట్లు పెట్టి కట్టేస్తున్నారు అన్ని బిల్డింగ్స్ అన్ని కూడా, అమరావతి వద్దు 3 రాజధానులు పెడతాను అంటే ఒక్క రాజధానికి దిక్కు లేదు కానీ 3 రాజధానులు పెడతానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. అదే అమరావతిలో అసెంబ్లీ చంద్రబాబు నాయుడు కట్టిస్తే ఆ అసెంబ్లీలో కూర్చొని మీటింగ్ పెట్టే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజావేదికను కూల్చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేమి మీ సొత్తు కాదు, ప్రజల సొత్తు. ప్రజావేదిక అంటే ప్రజలు ఎవరన్నా వచ్చాడికి సమస్యలు తెలిసి ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి వేదిక. ఆ వేదికని మొత్తం పాల్గొంటున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నా. ఈరోజు పేపర్లు చూశారు మీరు, 3 రాజధానులు కుదరదంట, వైజాగ్లో ఉంటాడంట, రేపు గెలిచిన తర్వాత వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. ఏమా ప్రమాణ స్వీకారం చేద్దాం ఆయన్ని, మళ్ళీ గెలిపించి చెప్పడా ఒకసారా, మళ్ళీ గెలిపించి. కాబట్టి కరెక్ట్ తమ్ముడు చెప్పింది, మనం అవసరం వెళ్ళిపోవాలా మళ్ళీ గెలిచి. మీరందరూ ఒకటే మాట తల్లి, గుద్దుడే గుద్దుడు, సైకిల్ మీద గుద్దుడు తప్ప మనకి ఇంకోటి ఆల్టర్నేటివ్ లేదని చెప్పి మేమందరూ తెలియజేస్తాం. తెల్లారా అందరూ కూడా సైకిల్ గుర్తు పైన ఉండేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి ఉమ్మడిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి మేమందరూ తెలియజేస్తూ మరొకసారి మా కృష్ణాకి అలాగే ఉన్నటువంటి అందరూ కూడా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా పార్టీలో స్వాగతిస్తున్నాం. గతంలో నేను ఉన్నప్పుడు నాతో ఉన్నారు, కానీ మధ్యలో నేను ఓడిపోయిన తర్వాత ఒక్కరు రాలేదా మా దగ్గరికి, ఒక్కరు రాలా. నేను చెప్తున్నాను తెలుడారా, నేను లోకల్, నాది గూడూరు, ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా, ఓడిపోయినా గెలిచినా మీకు అందుబాటులో ఉంటా. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడికి మద్రాసు, ఆయన ఎవరో మీకు తెలియదు, ఓటేశారు 45,000 మైలేజ్ ఇచ్చారు, నాకు సంతోషం. అట్లాగే ఇప్పుడు ఆయన వస్తున్నాడు, ఆయనది రాపూరు. ఆలోచించండి, మీకు మీ సొంత ఇంటి బిడ్డ కావాలా, పరాయి ఇంటి బిడ్డ కావాలా? ఆలోచించండి తెల్లారా. నేను ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటా, మీరు తిట్టినా అరిసినా ఇంకోటి చేసినా సర్దుకొని పోతా ఉంటా. వాళ్ళు రారమ్మా, వాళ్ళు గెలిస్తే వెళ్ళిపోతారు, మళ్ళీ మీకు కనిపారు. అలాగే మీకు గతంలో ఆయనకు ఓట్లు వేయమన్నటువంటి నాయకులు కూడా మీ దగ్గర రారు ఇప్పుడు, అంటే సమస్యలు మీరు అడుగుతారని చెప్పి. మేము మీరు అడిగినా తిట్టినా కానీ మేమే ఉంటాం, ధైర్యంగా తిరుగుతాం. నేను ఈ నియోజకవర్గంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, ఆయన చేసిన అభివృద్ధి వల్ల ఈరోజు ధైర్యం ఏ ఊరికి వెళ్ళినా మా శిలాపలకాలే, తెలుగుదేశం పార్టీ శిలాపలకాలే. చివరికి లైట్లు వేయించాడు లోకేష్ బాబు గారు, ఆ లైట్లు ఆరిపోతే ఎలిగిచ్చే దిక్కు లేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. అంత మంచి కార్యక్రమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకొని తెల్లారా. చదువుతుంటే అన్ని 15,000 అన్నాడు, గెలిచిన తర్వాత ఏమన్నా తెలుసున్నామా, తూచి నేను అట్టం లేదు, నేను అనేది ఒక్కరికే 15,000 అన్నాడు. ఇప్పుడు 15,000 ఇస్తున్నాం మనం. అమ్మ ఒకటి 10 ఎంత వస్తున్నామా మీకు, 13,000. అంటే అందరికి ఇస్తానన్న మనిషి తూచుకొట్టాడు, 15,000 ఇస్తానన్న మనిషి తూచుకొట్టాడు. నువ్వు ఇదే మాట తప్పని మడవ తప్పని నీ నైజం అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు బాగా ఆలోచించండి, ఆయన చెప్పింది ఏంది చేసేది ఏంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మనకి ఆ రోజు పప్పు ఎంత ఉంది, నూనె ఎంత ఉంది, కూరగాయలు ఎంత ఉన్నాయి. ఈ రోజు పప్పు ఎంత ఉంది, నూనె ఎంత ఉంది, కూరగాయలు ఎంత ఉందో చూసుకోమని తెలియజేస్తున్నా. అలాగే మగవాళ్ళకి ఈరోజు డీజిల్ పెట్రోల్ ఈరోజు ఎంత ఉంది, ఆ రోజు ఏమైనా ఉందా ఆలోచించండి. అలాగే విద్యుత్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు మహానుభావుడు. ఎన్నిసార్లు? 9 సార్లు. బస్ ఛార్జీలు 4 సార్లు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడా, బస్ ఛార్జీలు పెంచడా. ఆయన మంచోడా, పెంచినా ఈయన మంచోడా? ఆలోచించుకోండి మీరు. ఎందుకు చెప్తున్నామంటే ప్రజలు స్వచ్ఛమైన అవగాహన రావాలా. ఎందువల్లంటే ఈరోజు ఇంతమంది మీరు ఈ కార్యక్రమానికి వచ్చారంటే మీకు అన్నీ తెలిసినే అనుకుంటున్నాను. ఈ రాష్ట్రం ఏ విధంగా మోసపోతున్నాం, మనం అతను నమ్మి ఏ విధంగా దగాపడ్డాం అనేది కూడా మీ అందరికీ తెలుసు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందువల్లంటే నా అక్క చెల్లెలు చెప్తున్నారు, వాస్తవాలు చెప్తున్నారు. అవునాయా ఓటేసి ఆయన చేసినంత ఫ్రాడ్ అని చెప్పి ఈరోజు చెప్తున్నారు. కాబట్టి ఆక్వా రైతులకి కరెంటు ఏమన్నాడు, ₹50 2 రూపాయలు ఇస్తున్నాడు. ఎంత చేశాడు 4 రూపాయలా?
రూపాయలు చేసిన మహానుభావుడు. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అమ్మా ₹1.50 కరెంటు ఆక్వారీలకు ఇచ్చే కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నామమ్మా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి సూపర్ 6 అనేటువంటి పథకాన్ని అనౌన్స్ చేశారమ్మా. దాని 9 గంటల కరెంట్ ఇస్తానని చెప్పాడు ఈ మగాయన. ఈరోజు ఎంత ఇస్తున్నాడు? 7 గంటలు. అందుకని మనం గెలిపించింది జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే 9 గంటల కరెంటు తగ్గించి 7 గంటల కరెంట్ ఇచ్చేదానికి అని నేను అడుగుతున్నా. ఎందువల్ల చెప్పండి, అంతా మోసం చేసాడమ్మా, మనల్ని దగా చేసాడమ్మా. మోసపోయినాం, బుట్టలో పడిపోయాం. ఇప్పుడు ఆ బుట్టలో ఉండి ఎగిరి బయట రావాలి మీరందరూ కూడా. మళ్ళీ మోసపోవద్దు. ఈసారి మోసపోతే మన ఆస్తులన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం. ఇంకొకటి చిన్న విషయం అమ్మా, మన తాతో మన నాయనో మనకి పాస్బుక్లు ఇచ్చుంటారు, పొలాలు కొనుక్కుంటారు. పొలాలు కొనుక్కోండి. ఈరోజు పాస్బుక్లు కూడా అప్లై చేస్తే మన పాస్బుక్ల పైన మన తాత ఆస్తి, మన తండ్రి ఆస్తి పైన ఆయన ఫోటో. ఎవరమ్మా ఆయన? ఏమ్మా వేయించా? ఆలోచించండి. ఇప్పుడు మీ తాతలు మీ తండ్రులు సంపాదించిన పాస్ పుస్తకాల పైన ఆయన ఫోటో ఏంది? అట్లాగే ఈరోజు మనం కులం సర్టిఫికేట్ కావాలంటే ఆయన ఫోటో, అలాగే బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఆయన ఫోటో. ఆయన ఎవరు? నేనా అంటే మన బిడ్డ ఉండే కానీ బిడ్డ సర్టిఫికేట్ పైన కూడా ఈయన ఫోటో. అంటే న్యాయం అడుగుతున్నా. అంటే పిచ్చి ఎక్కిపోయింది బాగా. కాబట్టి పైత్యం ఎక్కి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆడుతున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగమ్మా ఈరోజు ముఖ్యంగా అలాగే అట్లాగే తల్లులారా, సూపర్ 6 పథకం అంటే తల్లి ఒకటే తెలియజేస్తాం తల్లి, మీ అందరూ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా చంద్రబాబు నాయుడు గారు వస్తే. ఎందువల్లంటే అసలు గ్యాస్ని ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. అవునా కదమ్మా? మీ గ్యాస్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. పొదుపు లక్ష్మి మొత్తం గ్రూపులను ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు. ఆడవాళ్ళు ధైర్యంగా బ్యాంకులకి రిజర్వ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఓడిపోతా కూడా మీకు పసుపు కుంకుమ కింద తలా 10,000 ఇచ్చిన చంద్రబాబు నాయుడు అమ్మ. అయినా మీకు కనికరం లేకుండా ఆ జగన్మోహన్ రెడ్డి కొట్టేశారు తల్లి. అన్యాయం కదా? అన్యాయమే కదా? ఆలోచించండి. ఇంకా తప్పు చేద్దామా? అట్లాగే తల్లి, ఈ జిల్లాలో ఎక్కడైనా ఫ్రీగా తిరగచ్చమ్మా. మీకు టికెట్ లేదు. ఆడవాళ్ళ ఎవరికి బస్సులో టికెట్ లేదు. 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఫ్రీ అమ్మా. అట్లాగే తల్లులారా, మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే, ఒక్కరు చదువుతుంటే 15,000, 2 చదువుతుంటే 30,000, 3 చదువుతుంటే 40,000, 4 చదువుతుంటే 60,000 తల్లులారా. అది కూడా ఏంటంటే ఈయనలాగా స్కూటర్ ఉంటే కట్ట ఉండదు. అలాగే కరెంటు బిల్లు ఎక్కువ ఉంటే కట్టు ఈయన గవర్నమెంట్లో. మన గవర్నమెంట్ ఉండదమ్మా. ఎటువంటి సమస్య, ఏ సమస్య ఉన్నా ఆక్షేపాలు లేకుండా, ఏమి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా కొరువు పెట్టకుండా అందరికి కూడా 15,000 రూపాయలు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నామ్మా. అట్లాగే తెల్లరా, మన ఇంట్లో 19 సంవత్సరాల పైన 59 సంవత్సరాల లోపల ఎవరైనా ఆడబిడ్డలుంటే ఎంతమంది ఉన్నా నెలకి 1,500 రూపాయలు బాబు గారు ఇస్తారమ్మా. తల్లి వయసు 55 సంవత్సరాలున్నా, బిడ్డ వయసు 20 సంవత్సరాలున్నా ఇద్దరికి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్గా ఇస్తారమ్మా. అట్లాగే ఇంకా 60 అయితే మామూలు పెన్షన్ ఇస్తారమ్మా. ఎందుకంటే ఇప్పుడు చెప్పేశాడు బీసీలకి అంతా కూడా 4,000 పెన్షన్ చేసేసాడు. కాబట్టి ఈ 50 సంవత్సరాల లోపల మనం లోపల ఎవరు ఉన్నాయి కానీ మన బిడ్డలకు కూడా పెన్షన్ వచ్చే కార్యక్రమం తల్లారా. అట్లాగే మన ఇళ్ళలో ఎవరున్నా సరే చదువుకున్నటువంటి బిడ్డలు ఉంటే ఉద్యోగాల కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకి 3,000 రూపాయలు మీ అందరూ యువకుల నిధి కింద ఆ విద్యార్థులకు ఇస్తున్నారమ్మా. డిగ్రీ చదివిన బిడ్డలు కానీ, ఇంజనీర్ చదివిన బిడ్డలు కానీ, పార్టీ చదివిన బిడ్డలు కానీ నిరుద్యోగులుగా ఉంటే. అట్లాగే తల్లిదారా, మనకి పొలాలు ఉంటే 1/2 ఎకరా ఉన్నా, ఎకరా ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నా మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు మీ రైతు ఖాతాలో చంద్రబాబు నాయుడు వేస్తారని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం తల్లిదారా. అట్లాగే మీ అందరూ కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను తల్లిదారా. అలాగే సూపర్ 6 అమ్మ ఇంకా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఇంకా మరి కొన్ని మంచి పథకాలని అనౌన్స్ చేసి త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారని తెలియజేస్తుంటారు. కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటే, మంచి స్వాగతం పలికారు. మీ మొహంలో, అందరి మొహంలో ఆనందం ఉంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చూద్దామని అనుకుంటారు లేదా మీరు? అనుకుంటారు కదా. కాబట్టి అదే కళ కనిపిస్తుంది మీ అందరిలో కూడా. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు
నిజంగా ఆయన గురించి చెప్పుకోవాలి మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టిస్తే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి చూసి బయటకు వచ్చి వెంటనే నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నాను, ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ మేమిద్దరం కలిసి పోటీ చేస్తామని ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జన సైనికులు ఎవరు ఉంటే ఉన్నారా? జన సైనికులు బాబు మీకు నమస్కారం లేనా మీ నాయకుడికి? ఎందుకంటే అటువంటి ధైర్యం గల నాయకుడు ఎవరు లేరు. మా పరిస్థితిలో మనకి ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన గాలి వీస్తుందమ్మా. ఎక్కడికైనా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా యువత తెలుగుదేశం పార్టీలో చేరేదానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. గతంలో యువకులు వాళ్ళ ఫోన్ ఆన్ చేస్తే రావాలి జగన్, కావాలి జగన్ అనేవాళ్ళు. ఈరోజు యువత ఫోను ఆన్ చేస్తే పోవాలి జగన్, ఎప్పుడు పోతాడు జగన్ అనేటువంటి పాటలు పెట్టుకొని ఈరోజు యువత అంతా తిరుగుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక్క పరిశ్రమ ఈ రాష్ట్రంలో. ఇంక నిరుద్యోగం ఎట్టబోద్దమ్మా చెప్పండి. చదువుకున్న బిడ్డ ఆడ పని చేయాలా? హైదరాబాద్ ఈరోజు డెవలప్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. కియా మోటార్లు తెచ్చి మన దగ్గర పెడితే అతను తరివేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. అంటే ఎంతమంది నిరుద్యోగులు మన దగ్గర? లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడ పని చేయాలా? మీరు ఫ్యాక్టరీలు పెడితే ఇతర దేశాల నుంచి మన దగ్గర నుంచి ఫ్యాక్టరీలు పెడితే ఆ బిడ్డలకి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు వస్తాయి, ఆ పరిశ్రమలో ఉద్యోగాలు వస్తాయి, చదువు తగ్గటువంటి పని వస్తుంది. ఈరోజు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక్క పరిశ్రమ కూడా ఈ రాష్ట్రానికి తేని ముఖ్యమంత్రి ఎవరంటే అమ్మా జగన్మోహన్ రెడ్డి. మన బిడ్డల జీవితాలను నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, యువతకి చదువుకున్న బిడ్డలకి రేపు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తాడు. అలాగే మన ప్రాంతంలో కూడా కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం. ప్రతి పరిశ్రమలో కూడా స్థానికులకు ఉద్యోగం ఇవ్వమని డిమాండ్ పెడతాం. ఎందుకంటే ముందు స్థానికులకు ఇచ్చి ఇతర ఊళ్ళకి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తాం. నా గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు చెప్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే పోయి నేరుగా పరిశ్రమల దగ్గర కూర్చొని ఖచ్చితంగా లిస్టు బయటికి తీసి ఎవరైతే గూడూరు నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళకి ముందు ఉద్యోగాలు ఇవ్వండి, తర్వాత వేరే ఉద్యోగం ఇవ్వని చెప్పి ఒక ఉద్యమంగా యువతను తీసుకొని పోతానని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. అంటే మనం ఇచ్చే డబ్బులు కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు.